తెలంగాణలో ఆదివాసీలు, లంబాడీల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ల అంశంలోనూ పూర్తిగా లంబాడీలే ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పి ఆదివాసీలు ఎంతో కాలంగా ఆందోళన చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే ఇటీవల సుప్రీంకోర్టులో ఈ అంశంపై న్యాయ విచారణ కూడా ప్రారంభమైంది. ప్రధానంగా షెడ్యూల్ తెగల జాబితా నుంచి లంబాడీలను, సుగాలీలను, బంజారాలను తొలగించాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తుండడంతో ఆదివాసీల ఐక్య కార్యాచరణ కమిటీ నేతృత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ఆదివాసీలు చేపట్టారు. చలో భద్రాచలంకి కూడా పిలుపునివ్వబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి కావచ్చు, ఆదివాసులు ఎంతో కాలంగా మనోవేదనకు గురవుతున్నారన్నటువంటి అనేక అంశాలకు సంబంధించిన ఎజెండాగా ఈ కార్యాచరణ రూపొందించింది తెలంగాణ ఆదివాసీ ఐక్య తెగల కార్యాచరణ కమిటీ. ప్రస్తుతం దీనికి సంబంధించిన చైర్మన్ చుంచు రామకృష్ణ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఒకవైపు బంజారాలు కూడా ఈ అంశంలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కూడా ఈ ప్రాంతంలో మూలవాసులమని, తాము కూడా ఆదివాసులతో సమానంగా కూడా ప్రత్యేకమైనటువంటి భాషను, సంస్కృతిని తమకు కూడా అలవర్చుకున్నామని చెప్పి లంబాడీలు చెప్తున్నారు. కానీ ఆదివాసీ సోదరులు తమ విజ్ఞప్తులను ఎందుకు ఆమోదించట్లేదని చెప్పి వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేరుగా మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినటువంటి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో పాటు మాజీ ఎంపీ సోయం బాపురావుపై కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. అటు ఆదివాసీలంతా కూడా సంయమనంతో ఉండాలి, తాము ఆదివాసులను కలిసి దొరల గడిలను కూల్చి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చెప్పి కూడా బంజారాలు పిలుపునిస్తున్నారు. మీరు ఎందుకు వారికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? మొదటగా దొరల గడీలు కూల్చాము, మేము రెడ్డి దొరల గడీలు కూల్చాం, మానుకోటలు కూల్చినాము, మొన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చినాం. మేము కూల్చడం కాదు. ఆదివాసులు ఎప్పుడు కూడా వాడిని కూల్చుడు వీడిని కూల్చుడు కాదు. వీళ్ళకు ఒక చరిత్ర ఉంది. మేవాడ్ రాజ్యం చరిత్ర, ఆ రాజు ఏ విధంగా చనిపోయాడు అన్నది చరిత్రలో ఉంది. వీళ్ళు ఆయన్ని ఎట్లా చనిపోయాడు, ఎట్లా ఈ తుగ్లక్కులు వీళ్ళందరూ వచ్చేసి ఎట్లా మేవాడ్ రాజ్యాన్ని రాజస్థాన్లో చేసిన అన్నది ఒక చరిత్ర ఉన్నది. అటువంటి పనులు మేము చేసేటోళ్ళం కాదు. ఆదివాసులు ఎప్పుడు కూడా ఆత్మగౌరవంతో, స్వయం పాలనతో మా రాజ్యం మాది, మా నాటి మా రాజ్యం, మా ప్రాంతంలో మేము ఉంటాం తప్ప బయట ప్రాంతాలకు పోయి బయట ఉండి దోసుకోవాలన్నది అయితే మా సిద్ధాంతం కాదు. ఇంకోటి ఏంటంటే, మేము ఈ దేశ మూలవాసులు అంటున్నారు. ఈ దేశ మూలవాసులు అనడానికి ఈ యొక్క ఆంథ్రపాలజిస్టు మరి ఆర్డి బర్మన్ గారు, లేకపోతే హైమన్ డార్ఫ్ గారు, అటువంటి అనేక మంది పుస్తకాలు రాశారు. మూలవాసులు, ఈ దేశ మూలవాసులు ఎవరనేది చారిత్రక గ్రంథాలు ఉన్నాయి దీంట్లో. దాంట్లో ఎక్కడ కూడా ఈ యొక్క లంబాడీలు, సుగాలీలు, మరి బంజారాలు, లమానీలు, లవానాలు వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ఆదివాసులుగా వాళ్ళు ఎప్పుడు కూడా ఏ పుస్తకంలో కూడా లేరు. వాళ్ళు కేవలం వ్యాపారం చేసేటువంటి ట్రేడ్ ట్రాన్స్పోర్ట్ తండా అని ఒక పుస్తకం కూడా మనీష్ చౌదరి గారు రాసిన దాంట్లో తెలుస్తుంది మీరు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎట్లా వలస వచ్చారు, ఎట్లా రాజస్థాన్ నుంచి ఎట్లా దక్షిణ భారతదేశం వచ్చి ఎక్కడ తిష్ట వేయాలో అక్కడ తిష్ట వేసి ఈ తెలంగాణ ప్రాంతం తిష్ట వేసిన తర్వాత ఎస్టీ రిజర్వేషన్ పొంది మమ్మల్ని కొలగొడుతున్నారు. కాబట్టి వీరు లంబాడీలు ఎప్పుడు కూడా ఈ దేశ మూలవాసులు కాదు. షెడ్యూల్ తెగల జాబితాల నుంచి లంబాడీలను తొలగించాలన్న మీ నినాదం ఇప్పటిది కాదు. ఎంతో కాలంగా ఈ నినాదాన్ని మీరు తెర మీదకి తీసుకొచ్చారు. కానీ ఆ తర్వాత ఇది మరుగున పడిపోవడం, మళ్ళీ తెర మీదకి రావడం జరుగుతూ వస్తుంది. సో సంఘాల ఉనికిని చాటేందుకే ఈ అజెండాని అప్పుడప్పుడు తెర మీద తీసుకొస్తున్నారా, లేదంటే మధ్యలో ఎందుకు ఈ నినాదం మరుగున పడిపోతుంది? ఇది కేవలము ఎవరైతే మమ్మల్ని దోచుకొని ఇంకా 10% రిజర్వేషన్ ఇంకా దోచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు చేసేటువంటి ఈ యొక్క మన ప్రచారం తప్ప మాలో లేదు. మాలో సంఘ విభేదాలు, వ్యక్తిగత విభేదాలు ఎన్నున్నా సరే మేమందరం కూడా మొదటి నుంచి కూడా మేము ఏమంటున్నామంటే చట్టబద్ధ లంబాడి తొలగించాలని అంటూనే ఉన్నాం. ఈ సంఘం ఇక్కడ అంటుంది, ఇంకో సంఘం ఇంకో దగ్గర అంటుంది, ఇంకో సంఘం ఇంకో దగ్గర అంటుంది. ఒక మీద ఇక్కడ మాట, ఇంకో మీద ఇక్కడ మాట. ఎక్కడ మాట్లాడినా ఏ సంఘం చేసినా సరే మనందరిది ఒకటి నినాదం, చట్టబద్ధ లంబాడిని తొలగించాలన్నది. ఆ సంఘాలని, ఆ మేధావుల్ని అందరినీ సమన్వయం చేసుకొని మేము అంతిమ పోరాటానికి మన ఉస్మానియా యూనివర్సిటీలో సమరశంకరావు పూజించినాం, తుడిని దెబ్బ మోగించినాము. ఇంకా ఏమైనా సంక్షేమ పరిషత్తు, ఆదివాసీ అయినా ఇవన్నీ ఉంటాయో అన్నీ కూడా మొత్తం కూడా భాగస్వామ్యం అయినాయి. ఇక్కడ రాజ్యాంగబద్ధంగానే 1977లో పార్లమెంటు కూడా ఆమోదించింది, షెడ్యూల్ జాబితాలో లంబాడీలను చేర్చింది. కానీ ఎందుకు ఈ అంశాన్ని మీరు పక్కన పెడుతున్నారు? ఎందుకు దీన్ని అభ్యంతరం తెలుపుతున్నారు? అదే మేము ఏమంటామంటే, వాళ్ళు యాక్ట్ 108 అమెండ్మెంట్ 1976 అంటారు వాళ్ళు. మేము ఏమంటున్నామంటే, మరి ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా, నువ్వు అమెండ్మెంట్ చేయాలంటే ఒక గిరిజన తెగని ఎవరన్నా వేరే బీసీలు ఉన్నటువంటి వాళ్ళు, ఎస్సీలు ఉన్నటువంటి వాళ్ళు ఒక గిరిజన దగ్గర గుర్తించాలంటే ఆర్టికల్ 342 రాజ్యాంగం ప్రకారం ఫాలో కావాలందా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ఒక ఆర్టికల్ ఉందా లేదా? ఆర్టికల్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఇచ్చినా, లేకపోతే ఏదో జనాభాలు అడుగుతుంది కాబట్టి ఇచ్చిందా? జనాభా సంఖ్య ఎక్కువ అని చెప్పి ఎవరన్నా ఎస్టీ రిజర్వేషన్ ఇస్తారా? అంబేద్కర్ ఒకటే అన్నాడు, మైనార్టీకి ఉన్నా సరే రాజ్యాంగానికి లోబడి ఆ ప్రాంత వాసులకు వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు, నీళ్లు నిధులు నియామకాలు అన్యాయం జరిగినప్పుడు ఆ రాష్ట్రం ఇవ్వాల్సిందని చెప్పి రాజ్యాంగం రాసిండు. అట్లనే ఈ రాజ్యాంగంలో కూడా ఎవరైతే ఆదిమ లక్షణాలు ఉన్నారో, ఆదివాసి ఉన్నారో వాళ్ళకే షెడ్యూల్ తెగ ఇవ్వాలి తప్ప వేరే వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పేసి అంబేద్కర్ స్పష్టంగా ఆర్టికల్ 342 పెట్టడం జరిగింది. మేము ఆ పాయింట్ని మేము అడుగుతున్నాం.
అంటే ప్రధానంగా రాజకీయ పార్టీలు కూడా ఈ అంశంపై కొంత మౌనం వహిస్తూ వస్తున్నాయి. ఎందుకంటే ఓటింగ్ విషయంలో కావచ్చు, లంబాడీలు కూడా రాష్ట్రంలో చాలా బలమైనటువంటి సామాజిక వర్గంగా ఉన్నారు. సో అటువంటి వారికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు నివేదికలు సుప్రీంకోర్టుకు సమర్పిస్తాయన్న ఆలోచన, ఆశాభావం మీరు వ్యక్తం చేస్తారు. తప్పకుండా. ఎందుకంటే గతంలో కొంత ఓటు బ్యాంకు రాజకీయ వ్యవహార శైలి వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ప్రభావితం చేస్తారని చెప్పేసి వాళ్ళు వాళ్ళ వైపే మద్దతు తెలియజేసింది. కానీ ప్రస్తుతం చూస్తుంటే ఏంటంటే తొండ ముదిరి ఊసర వెళ్ళినట్టు పాముకి పాలు పోస్తే పెరిగి బుసగొట్టి చేసినట్టు సమాజానికి ఇవాళ పెద్ద ప్రమాదకరంగా తయారైన వాళ్ళు. ఇవాళ చూస్తే ఇక వాళ్ళ గురించి చెప్పకూడదు. అది సిబిఐ, ఈడీ, ఏసీబీ, రేపో మాపో ఫెడరల్ బ్యూరో కూడా దిగొచ్చు దేశంలోకి వాళ్ళ కోసం. అంటే మీరు చెప్తున్న ప్రకారం అవినీతి పరులంతా కూడా లంబాడీలే ఉంటారు. లంబాడీలో ఎక్కువ మంది అవినీతి పరులే ఉన్నట్టు ఒక సమాజాన్ని పూర్తి వ్యతిరేకంగా ముద్రేసినట్టుంది. అది సమంజసమైన సరైనది అంటారా ఆ స్టేట్మెంట్? మేమంటాం కాదు, దేశంలో ఉన్నటువంటి అత్యున్నత సంస్థలు ఇవన్నీ, ఏసీబీ, సిబిఐ, ఇవన్నీ కూడా, ఇప్పుడు ఈడీ, ఇవన్నీ కూడా వాళ్ళే చెప్పి వాళ్ళే ఇస్తున్నారు. మేమంటలేదు. మేము ఆదివాసులు ఎక్కడ కూడా ఏదో ఇప్పపు ఏరుకోవటమో, చిపురుకట్లు ఏరుకోవటమో, తునికాకు ఏరుకోవటమో, వీటి మీద పోతే ఫారెస్టులు మా మీద కేసులు పెడుతున్నారు. మా మీద ఇటువంటి 1000 కోట్లు 100 కోట్ల కేసులు లేవుగా మా దగ్గర. కేసులు కేవలం ఫారెస్టుల కేసులు మా మీద ఉండేవి. గతంలో రామ్లీలా మైదానం కేంద్రంగా మీరు ఒక సమరశంఖాన్ని పూరించారు. స్వయం బాబురావు నేతృత్వంలో పొట్టిగా ఆదివాసీ తెగలని కూడా కలిసి వచ్చి చాలా పెద్ద ఎత్తున సమరశంఖం పూరించింది. మళ్ళీ ఆ స్థాయి ఉద్యమానికి మళ్ళీ తెరలేపుతున్నారు. ఆదివాసీ ఐక్య కార్యాచరణ కమిటీని కూడా రూపొందించుకున్నారు, నిర్మించుకున్నారు. రేపు చాలా భద్రాచలంకు కూడా పిలుపునిస్తున్నారు. దీనివల్ల మీకు ఏం జరుగుతుందని మీరు ఆశిస్తున్నారు? ఈసారి పూర్తిగా మేధావర్గం, ఏదైతే మొదటి తరం ఉన్నటువంటి మేధావర్గం ఉద్యోగస్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి, మీరు ఇప్పటికీ చూసారు ఆధార్ సొసైటీ అని మాకు ఒక ఆధార్ సొసైటీ ఉంది. రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు మొత్తం జాతి కోసం సేవ చేయాలని చెప్పి ఒక సొసైటీ ఏర్పాటు చేసాం. ఇవాళ అంచెంచెలుగా పెరిగి ఉద్యోగస్తులు తక్కువైపోయారు, ఆధార్ సొసైటీ రిటైర్డ్ ఉద్యోగస్తులు అందరూ ఎక్కువయ్యారు. వాళ్ళే ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ఉద్యోగస్తులలో మొత్తం లంబాడీలు 90%, 10% ఆదివాసీలు. కాబట్టి వాళ్ళు కూడా భయప్రాంతికి గురవుతున్నారు. అందుకనే ఈ రిటైర్డ్ ఆదివాసీ ఉద్యోగస్తులు ఉన్నటువంటి ఆధార్ సొసైటీ ఆధ్వర్యంలో మేధావి వర్గం, ఇటు విద్యార్థులు, ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వీళ్ళందరం కలిసినాం. అట్లే సంఘాలు, ప్రజా సంఘాలు ఉన్నాయి. అదేవిధంగా మా యొక్క తెగలకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు చూసినటువంటి సంఘాలు, ఇవన్నీ కూడా కలుపుకొని మేము ముందుకు పోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా సరూర్ నగర్, రామ్లీలా మైదానం మించిన స్థాయిలోనే రాబోయే డిసెంబర్ 9 తదుపరి సభలు కూడా ఢిల్లీలో కూడా ఉంటాయి. మొత్తంగా తమ జాతి అస్తిత్వం కోసం, తమ జాతి ప్రయోజనాల కోసం మరొక సమరశంఖాన్ని పూరించేందుకు సిద్ధమవుతున్నామని ఆదివాసీ తెగల ఐక్య కార్యాచరణ కమిటీ స్పష్టం చేసింది. ఖచ్చితంగా షెడ్యూల్ తెగల జాబితా నుంచి లంబాడీలను తొలగించే వరకు తమ పోరాటం ఆగదని చెప్తుంది. ఇదే అంతిమ పోరాటం. ఇందులో మేధావి వర్గం కూడా పూర్తి స్థాయిలో భాగస్వామ్యం అవుతుందని స్పష్టం చేస్తున్నారు ఆదివాసీ తెగల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ చుంచు రామకృష్ణ. ఇది వీళ్ళు స్నేహితులతో ఇప్పుడు ఉదయ RTV ఖమ్మం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.